అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ నేతలపై జనసేన పార్టీ అభ్యర్థి కరణం రాహుల్ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో కుటుంబాభివృద్ధి తప్ప ప్రజాభివృద్ధి జరగలేదని విమర్శించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. జనసేన మేనిఫెస్టో పేదలకు వరం లాంటిదన్న రాహుల్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్కు కానుకగా ఇవ్వనున్నట్లు తెలిపారు. గత 3 రోజులుగా నిర్విరామ ఎన్నికల క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. అత్యధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు మరియు మా మిత్రకూటమైనటువంటి సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అభిమానులు అత్యధిక సంఖ్యలో వచ్చి మాకు నీరాజనాలు పడుతూ జనసేన జెండా ఎగరే విధంగా కళ్యాణదుర్గంలో మన ఎన్నికల క్యాంపెయినింగ్ ముందు కొనసాగుతూ ఉంది. ఈ క్యాంపెయినింగ్లో మనం ముఖ్యంగా జనసేన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలైనటువంటి రైతుకు 8,000 రూపాయల సాగు సహాయం అయితే ఏంటి, వృద్ధాప్య పింఛన్ 5,000 రూపాయలు అయితే ఏంటి, నగదు బదిలీ పథకం కింద 2,000 రూపాయల నుంచి 2,500 నుంచి 3,500 రూపాయలు అయితే ఏంటి, ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఏంటి, ఇలాంటి పలు అంశాలను ప్రతి గడపకు మనిషికి చేరదేసే విధంగా మన జన సైనికులు కానీ సపోర్టర్స్ కానీ గడపకు చేరి మన క్యాంపెయిన్ని నిర్విరామంగా విజయవంతంగా చేస్తున్నారు. ఇది ఇలాగా కొనసాగితే రాబో 2019 ఎన్నికల్లో జనసేన జెండా కళ్యాణదుర్గంలో ఎగరవేయడం తథ్యం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనసేన ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.